హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా సాబుదానా సేమియాతో పాయసం ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన పాయసం మనకు టేస్టీగా చాలా బాగుంటుందండి. మనం సింపుల్గా 10 నిమిషాల్లో ఈ పాయసంని రెడీ చేసేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నా స్పెషల్గా పాయసం చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ విధంగా పాయసం చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మార్నింగ్ చేసిన పాయసం ఈవినింగ్ వరకు కూడా గట్టి పడకుండా లూజ్గా ఉండేలాగా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా సాబుదానాని నానబెట్టుకోవాలండి. మనము పాయసం చేయడానికి ముందుగా 1 అవర్ ముందు ఈ సాబుదానాని తీసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇలా ఈ కప్పుతో 1 కప్పు వరకు సాబుదానాని తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత సాబుదానా మునిగే వరకు వాటర్ని వేసుకొని మనం ఈ సాబుదానాని గంట లేదా అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టడం వలన సాబుదానా నాని మనకు ఈజీగా కుక్ అయిపోతుందండి. పాయసంని కూడా త్వరగా రెడీ చేసేసుకోవచ్చు. ఆ లోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం ముందుగా పాలని మరిగించుకోవాలండి. చూసారు కదా, ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనకు ప్యాన్కి పాలు అంటుకోకుండా ఉండడం కోసం ముందుగా కొన్ని వాటర్ని వేసుకొని ప్యాన్కి వాటర్ని స్ప్రెడ్ చేసి ఆ తర్వాత పాలని వేసుకొని మరిగించుకోవాలండి. మనకు ఇలా వాటర్ వేయడం వలన పాలు అడుగు అంటుకోకుండా కరెక్ట్గా మరుగుతాయి. ఇలా నేను 1 కప్పు సాబుదానాకి 1 కప్పు సేమియాకి లీటర్ పాలని తీసుకొని మరిగించుకోవాలండి. లీటర్ పాలని వేసుకొని మనం ఏ కప్పుతో అయితే సాబుదానా తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకొని పాలని మరిగించుకోవాలి. మనకు ఈ పాలు మరీ తిక్కుగా దగ్గరికి అవ్వాల్సిన అవసరం లేదండి. పాలు మరిగితే సరిపోతుంది. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సాబుదానాని వాటర్ తీసేసి ఆ సాబుదానాని ఈ పాలల్లోకి వేసేసుకొని పాలని ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. నానబెట్టాం కదండి, ఈ సాబుదానా ఈజీగా ఉడికిపోతుంది. సాబుదానా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఈ సాబుదానా ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. సాబుదానా వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకు సాబుదానా ఈజీగా ఉడికిపోతుందండి. మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు మనము సేమియాని ఫ్రై చేసుకుందాం. 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత వీటిలోకి ఒక 2 స్పూన్స్ తక్కువ 1 కప్పు వరకు సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం 1 కప్పు సాబుదానాకి 1 కప్పు సేమియాని కూడా తీసుకోవచ్చండి. కానీ కొంచెం తిక్కుగా అవుతుంది పాయసం తిక్కుగా కాకుండా కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఒక 2 స్పూన్స్ తక్కువ సేమియాని తీసుకొని ఈ సేమియాని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియాని అస్సలు మాడనివ్వద్దండి. మాడింది అంటే మనకు టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది. ఇలా అడుగంటకుండా అక్కడే ఉంటూ కలుపుతూ సేమియాని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వలన మనకు పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న సేమియాని మనం ఇప్పుడు మరుగుతున్న సాబుదానాలోకి వేసేసుకుందాం. చూసారు కదా, మనకు 5 మినిట్స్ మరుగుతే సాబుదానా ఇలా పైకి వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఒకసారి పాయసంని బాగా కలిపేసుకొని మనం ఫ్రై చేసుకున్న సేమియాని కూడా వేసేసుకొని సేమియా మొత్తం పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా సేమియా వేసి ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకు పాయసం రెడీ అయిపోతుందండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని మనము అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ పాయసంని రెడీ చేసేసుకోవాలి. ఈ సేమియా ఉడికేలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం వీటిలోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు వరకు కాజు, అలాగే ఒక 1/2 కప్పు వరకు బాదంని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా మీరు అలాగే కూడా వేసుకోవచ్చండి. మీరు ఈ డ్రై ఫ్రూట్స్తో పాటుగా ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకొని ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకొని మనం పాయసంలో వేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి. మనం ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వలన తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మరుగుతున్న పాయసంలోకి వేసేసుకుంటే మనకు టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో మనం పాయసంని రెడీ చేసేసుకోవచ్చు. మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకు పాయసం రెడీ అయిపోతుందండి. చూసారు కదా, పాయసం మనకు మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా లైట్గా ఉండేలాగా చూసుకోవాలండి. మరీ తిక్కుగా ఇప్పుడే తిక్కుగా ఉంది అంటే మనకు ఈవినింగ్ వరకు చాలా తిక్కుగా అయిపోతుంది. మనకు సాబుదానా ఉడికిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే సాబుదానా ఈ విధంగా పైకి వచ్చేస్తుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా
కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం వీటిలోకి షుగర్ని వేసుకోవాలి. మనకు పాయసం మొత్తం రెడీ అయిన తర్వాతే షుగర్ని వేసుకోవాలండి. మనం లీటర్ పాలని తీసుకున్నాం కదా, లీటర్ పాలకి మనకు 1 కప్పు వరకు షుగర్ సరిపోతుందండి. చూసారు కదా, నేను ఈ విధంగా 1 లీటర్ పాలకి 1 కప్పు షుగర్ని వేసుకొని మనం ఈ షుగర్ని మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే సాబుదానా సేమియా పాయసం రెడీ అయిపోతుందండి. మనం ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో పాయసంని రెడీ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మనం ఇలా రెడీ చేసిన పాయసంని మనం ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఏ బౌల్లోకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి తీసుకుంటే మనకు టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోతుందండి. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో మనం టేస్టీగా ఇంట్లోనే సాబుదానా పాయసంని రెడీ చేసేస్తున్నా. ఏవైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు లేదా దేవుడి దగ్గరికి పాయసంగా చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా పాయసం చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మనకు తక్కువ టైంలో మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.